పాకిస్తాన్ దెబ్బకి అమెరికా చైనాలు ఇద్దరికి లక్షల కోట్ల నష్టం వాటిల్లంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటాం. కొందామని వెళ్ళినప్పుడు అదేవో 10 ఏళ్ల నుంచి కడతానే ఉన్నారు సార్, ఇప్పటికి 10 ఇళ్ళు కూడా 10 ఫ్లాట్లు కూడా బాగోలేదని ఎవరన్నా అనగానే మన చేతిలో డబ్బులు పెట్టుకుని అది బాగుందని తెలిసినా సరే ఏం కొంటాను వద్దులే అనుకుని ఆగిపోతాం. అట్లాగే ఒక కారు అమ్మేటప్పుడు వాడు ఏం చెప్తాడు, ఇదిగో ఇందులో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఎంత అద్భుతం, మహేంద్ర వాడి కంటే మాది ఎక్కువ, లేకపోతే టాటా వాడి కంటే మాది ఎక్కువ అని మహేంద్ర ఇట్లా చెప్పుకుంటారు ఆ ప్రోడక్ట్ గురించి. అట్లాగే F-16 అద్భుతం, ప్రపంచంలో ఇంతకు మించింది ఇంకోటి లేదు, సూపర్ సోనిక్ శక్తి కలిగింది అని అమెరికా చెప్పుకుని అమ్ముకుంటే, JF-17 అనేటువంటిది అమెరికన్ F-60కి పోటీగా మేము తయారు చేసింది, దాని తాత లాంటిది ఇది అని చెప్పుకుంది చైనా. ఇప్పుడు ఆ రెండు భారతదేశం బడా ఆయుధాలు ఏం వాడలేదు, జస్ట్ ఆకాశ క్షిపణికే పేల్చి వచ్చినాయి అవి. ఆ దెబ్బతో బిత్తరపోవడం అన్నటువంటిది పాకిస్తాన్ వంతు అయితే, ఆ విషయం పబ్లిక్లోకి తీసుకెళ్ళింది పాకిస్తానే. మనం చెప్పలా, నాలాంటి వాళ్ళని చెప్పాం, కానీ భారత సైన్యం నోరు విప్పల, కానీ పాకిస్తాన్ సైన్యమే ఒప్పుకుంది అది. దాంతో ఏమైంది, ఇప్పుడు పరువు పోవడం అమెరికా చైనాల యొక్క ఆయా వెరైటీస్కి అయింది. వాళ్ళు ఇప్పటికే లక్షల కోట్లు పోసి కొన్ని కంపెనీలు అవి తయారు చేయడం మీదనే ఉన్నాయి, తయారు చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎవడు కొండం, ఎందుకంటే విఫల వస్తువుని ఎవడు కొంటాడు? చివరికి పాకిస్తాన్ చేతుల్లో అంత అద్భుతంగా ఉందనుకుంటే పేలిపోతే ఇంకెవడు కొంటాడు? ఇప్పుడు అది పెద్ద లాస్ వీళ్ళకి.